ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో భూకంపం వచ్చింది. రోహిర్ గ్రామంలో భూకంప తీవ్రతకు ఇంటి గోడలు కూలి నేలమట్టమయ్యాయి. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అనేది ఒక 7:25 కంపించింది. కొద్దిగా అంటే ఒక 2-3 సెకండ్లు ఉన్నట్టు కనిపించింది. అంటే ఇల్లు కూడా కానీ లేక ఇంట్లో చెంబులు గిలాసులు చెంబులు ఇవన్నీ తవ్వినాయి. అంటే ఇదేంది పెద్ద చిన్న భూకంపం లేస్తుంది అయ్యిందని భయం ఉంటుంది. మేమంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తాం. స్నానం చేస్తున్నాం, ఇంట్లో బౌలు ఇట్లా అన్ని 2 సెకండ్లు మొత్తం ఊగినట్టు అయింది. భూమి మొత్తం భయంతో ఉటా బయటికి రావడం జరిగింది. ఈరోజు ఇంట్లో మొత్తం వైరస్ అయినట్టాయి, మొత్తం ఇదంతా గదగదానికినట్టాయి, గోడ పడిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాం మేమందరం, పిల్లలతో సహా. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, గోడ పడిపోయింది, మేమందరం బయటకు. మేడారం ఉలిక్కి పడింది. సమ్మక్క సారక్క జాతర జరిగే అడవులు ఒక్కసారిగా ఊగిపోయాయి. ములుగు జిల్లా కేంద్రంగా ఇవాళ భూకంపం సంభవించింది. ఉదయం 7:27 రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఉమ్మడి వరంగల్, భద్రాచలం, ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. తెలంగాణలోని పలు పట్టణాల్లో స్వల్పంగా భూమి కంపించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోడలకు ఉన్న సీసీటీవీ కెమెరాలు ఊగిపోయాయి. సుమారు 55 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆ రేంజ్లో భూమి వణికినట్లు సెస్మిమాలజీ నిపుణులు చెబుతున్నారు. 1969లో భద్రాచలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సెస్మిమాలజీ శాఖ మాజీ చీఫ్ డాక్టర్ శ్రీ నాగేష్ తెలిపారు. మేడారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే భద్రాచలం ప్రాంతంలో ఇదే స్థాయిలో 1969లో భూకంపం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. భద్రాచలం మేడారం సెక్షన్ సెస్మిక్ జోన్ 3లో ఉంది. దీంతో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్జీఆర్ఐ ఆ ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి సెస్మిక్ యాక్టివిటీని గమనిస్తోంది. దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతంలో 2 నుంచి 4 తీవ్రత మధ్య రెగ్యులర్గా భూకంపాలు వస్తున్నట్లు చెప్పారు. అయితే 1969 తర్వాత మొదటిసారి 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి రవికాంత్? సునీత, ములుగు కేంద్రంగా ఏదైతే భూ ప్రకంపనలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ములుగు జిల్లాకు సంబంధించి ఈ భూకంప కేంద్రం ఉంది. 40 ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించి భూకంపం మొదలైతే ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హైదరాబాద్ 250 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ములుగు జిల్లా కేంద్రానికి. అక్కడి వరకు కూడా ఈ ప్రకంపనలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయమే ఏం జరుగుతుందన్నటువంటి భయాందోళనలో ప్రజలంతా కూడా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే ములుగు జిల్లాకు సంబంధించి అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తా ఉన్న పరిస్థితి. ఇటీవలి కాలంలో ఏటనాలకు సంబంధించినటువంటి అభయారణ్యంలో 200 హెక్టార్లకు సంబంధించినటువంటి ఏరియాలో దాదాపు 50,000 పైచిలకు చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈసారి అంటే ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంగా వచ్చినటువంటి ప్రకంపనలకు సంబంధించి రిక్టర్ స్కేల్ అయితే తీవ్రత 5.3గా తెలుస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ ప్రకంపనలు కనిపించిన పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ఇటు 7:26 నుంచి 7:35 వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని చోట్ల ఈ ప్రకంపనలు కనిపించిన పరిస్థితి. ముఖ్యంగా చాలా
ప్రాంతాల్లో అయితే ప్రజలంతా కూడా భయాందోళనకు గురై బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాము. కొన్ని చోట్ల కిచెన్లకు సంబంధించినటువంటి వస్తువులు కూడా పడిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏటూరు నగరానికి సంబంధించినటువంటి మండలము రోహిల్ గ్రామంలో భూకంప తీవ్రతకు ఇంటికి సంబంధించినటువంటి గోడ కూలిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 8.3 సంబంధించినటువంటి ఈ తీవ్రత మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ రిక్టర్ స్కేల్ సంబంధించినటువంటి ఇంటెన్సిటీని మనం ఆధారంగా చూసినట్టయితే 1 నుంచి 1.9 వరకు చూసినట్టయితే అది ఒక మైక్రోగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అది తీవ్రత కూడా చాలా తక్కువ ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2.0 నుంచి 2.9 వరకు కొంత మేర డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది రిక్టర్ స్కేల్ మీద తీవ్రత మనం చూసినట్టయితే. ఇక 3 నుంచి 3.9కి సంబంధించినటువంటి తీవ్రత కనుక వస్తే దాని తీవ్రత కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇక 4.0 నుంచి 5.9కి సంబంధించినటువంటి ఏదైతే భూకంప తీవ్రత కాస్త అందరికీ తెలిసే విధంగా మధ్యస్థంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 6 నుంచి 6.9 అయితే అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక 7 నుంచి 7.9 అయితే రిక్టర్ స్కేల్ మీద తీవ్రత కనిపిస్తే మాత్రం అది మేజర్ డ్యామేజ్ గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మాత్రం 5.3 సంబంధించినటువంటి తీవ్రతగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజలంతా కూడా భయాందోళనలో బయటకు వచ్చిన పరిస్థితి. కొన్ని చోట్ల ఇళ్లకు సంబంధించినటువంటి క్రాక్స్ కూడా ఏర్పడ్డ పరిస్థితి. ఏదైతే ములుగు ప్రాంతానికి సంబంధించి మేడారం కూడా ఉంటుంది. మేడారం గద్దెలు కూడా వణికిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రకంపనలకు ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ ఇల్లులు కూలిపోతాయన్నటువంటి భయం అయితే ముఖ్యంగా వరంగల్ కావచ్చు, హన్మకొండ లాంటి పట్టణాల్లోనైతే భయం నెలకొన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. సునీత, దానికి తోడు అంటే ఈ ప్రకంపనలు వచ్చే ముందు వరంగల్, హన్మకొండ లాంటి ప్రాంతాల్లో పెంపుడు శునకాలను ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది కావచ్చు, నగర ప్రాంతం కాబట్టి ఆ పెంపుడు శునకాలు కూడా ఈ ఏదైతే ప్రకృతిని పసిగడతాయనే ఒక విషయం ఉంటుంది. ఆ విషయంలో భాగంగానే ఆ పెంపుడు శునకాలు కూడా ఇళ్లలో ఆ ప్రకంపనలకు ముందు అర్చినట్టుగా కూడా కొంతమంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూకంప శాస్త్రానికి సంబంధించి కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి భూగోళ శాస్త్రానికి సంబంధించిన నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అంటే ఈ తీవ్రత ఇంతకంటే పెరిగి ఉంటుందా తగ్గి ఉంటుందా అనేది రీసెర్చ్ ద్వారానే తెలియాల్సి ఉంటుందన్నటువంటి అంశాన్ని అయితే వెల్లడిస్తా ఉన్నారు. మరోవైపు అంటే గత 500 సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చరిత్ర తీసుకుంటే వరంగల్ లాంటి ప్రాంతం కావచ్చు, దక్కన్ పీఠ భూమిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్దగా భూకంపాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు పెద్దగా ఉండవనే అంచనాలు ఉన్న పరిస్థితుల్లో దీనిపైన మరింత విశ్లేషించాలన్నటువంటి అంశానికి నిపుణులు వచ్చినట్టుగా, శాస్త్రవేత్తలు వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. వాళ్ళ ద్వారా తెలుస్తా ఉన్న అంశము భవిష్యత్తులో మళ్ళీ భూకంపాలు వచ్చినప్పటికీ ఇదే తీవ్రత కానీ ఇంతకంటే తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని ఇప్పటికైతే అంచనా వేస్తా ఉన్నారు. మరింత రీసెర్చ్ చేస్తే భవిష్యత్తులో ఎట్లాంటి అంచనాలు ఉంటాయి అనేది వాళ్ళు మాత్రం అది నిపుణులు, శాస్త్రవేత్తల ద్వారానే తెలియాల్సి ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.